ఓనాటి పైన లాగాలి ఆహా ఓనా జల్మా లాగాలి ఆహా ఓనాటి జల్మా నాగోబా జాతరలో మిశ్రమ వంశీయుల్లో కిక్రీ వాయిద్యం వాయించే తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ కిక్రీ వాయిద్యాన్ని ఏ విధంగా వాయిస్తారు, దీని యొక్క ప్రత్యేకత ఏందనేది మనతో పాటు ఇక్కడ మిశ్రం దాదారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క కిక్రీ వాయిద్యాన్ని ఎట్లా వాయిస్తారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఒక మా పెద్దలు మన బుద్ధితో మనకి వాళ్ళకి మనము పాట పాడతాం. అప్పుడు ఏదైనా మనకు సంగీతం కావాలి అనుకొని దాన్ని ఏం చేస్తుంటే ఒక కిక్రీ అనుకొని ఒక రూపం తెచ్చింది. దాంట్లో కిక్రీలో కొంచెం ఇది ఉంటుంది, దానికి తారు ఉంటాయి, 3 తార్లు ఉంటాయి, మరి గుజ్జు ఉంటాయి, దానికి కూడా తారు ఉంటాయి. ఆ తారు మీద ఈ మూడు ఉంటాయి తార్లు. ఆ 3 తార్ల ఇట్లా ఇంకా కరెక్ట్ దానికి పాట ఎట్లా పాడుతున్నారు అటువంటి దానికి పాడేసి ఇచ్చేసారు. అది కీకిరి అనేటివి ప్రధంగా మనం పాట పాడేదారు ఒక సంగీత అనేటివి దానికి వెళ్ళి వెళ్తాయి. అటువంటి దాని సంగీతంతోనే ఈ పాట ఎంత పాడతారు. ఇటువంటి ఒకనొకరు అది ఏంటో మనం ఇక్కడ భజన చేస్తాం అనుకో, భజన సమయం తబలా కావాలి, మరి హార్మోనియం కావాలి. ఇది మన పర్దన్స్ వారు ఏమంటే కీకిరిగే దాని తబలాకి హార్మోనియం రూపం తెచ్చుకుని దాని నుంచి పాట పాడతారు. అంటే దాన్ని ప్రత్యేకత ఏంది? ఆ కిక్రీ వాయిద్యాన్ని ఎట్లా బయటకు తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి ఆచరణ? ఇగో మా పెద్దలు ఎట్లా చేస్తారు ఏం కదండి, కట్టెతోని దానికి ఇచ్చేస్తారు. చేసినాక దానికి ఇది తోలు ఉంటాయి, అంటే అది బొక్క తోలు ఉంటాయి పట్లగా, అటువంటి తోలు ఇచ్చేసుకొని దానికి వైర్స్ ఏం చేసుకొని దానితోని మన ఏదో మాట్లాడుతున్న శబ్దం వేసి మన చేసుకొని ఇట్లా చేస్తే అది కరెక్ట్ ఏం పాట పాడుతుందో ఆ పాట అది కూడా పాడతాయి. దాని దానే ఎక్కువ తక్కువ తన సువర్ కాకుండా అట్లా చేస్తారు. దాంట్లో అంటే ఏమేమి రకాల వాయిద్యాలు ఉంటాయి, ఏమేమి పాటలు పాడుతుంటారు? మా దేవుని ఏం పాటలు ఉంటాయి, చరిత్ర అవే పాడతారు, వేరే పాటలు పాడతలేదు. మరి అక్కడ నాగోబ చరిత్ర కానీ, మరి మన జంగుబాయి చరిత్ర కానీ, మరి పాండుకుప్పర్ లింగ చరిత్ర కానీ, ఏదైనా చరిత్ర కానీ ఆ చరిత్ర దాని మీద పాడతారు. ఇప్పటిదాకా పాటలు వస్తాయి. అంటే ఇప్పుడు కేస్లాపూర్ జాతర వచ్చిన తర్వాత మర్రి చెట్ల దగ్గర నుంచి మొదలుకుంటే నాగోబా ఆలయంలోకి వచ్చాక, ఇటు గోవాడ వద్ద వచ్చాక, ఈ 3 ప్రదేశాల్లో కూడా దీని యొక్క వాయిద్యాన్ని వాయిస్తూ మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏమేమి వాద్యం అంటే అది వాద్యమే. మేము మురి చెట్టు దగ్గర పాడుకుంటాము. పాడుకుంటే మహత్వ ఏమంటే మా పూర్వజు పడియోరు ఉండే కదా, ఆ పడియోర్ది చరిత్ర మరి ఎట్లా పుట్టిండ్రు ఏం కథ, అది పుట్టిన ఇల్లు అన్నట్టు మన మురి చెట్టు. దానికోసమే మేము ఏమంటే మురి చెట్టు దగ్గర 4 రోజులకు దానికి పేదవారి మొత్తము ఆ భార్య మీదనే పాడి పాట రూపంలో పాడుకుంటాము. అక్కడికి వెళ్ళి మరి ఈడికి వచ్చినాక ఈడ పాట పాడతాడు. మన గోడ దగ్గర మన బుద్ధ చేస్తారు ఆ టైంకు, మన గోళ్ళు చేస్తారు ఆ టైంకు. ఇక్కడ ఏముంటాయి, అది అతను పెద్దలు అయిన బాగా పెద్ద అయినాక దానికి దరిద్రి వచ్చింది, అటువంటి ఇక్కడ పాడతాడు. దాని తర్వాత గోవాళ్ళ పాడుకుంటారు. గోవాళ్ళ ఏమంటే మా బాలసూరి అనేటోళ్ళు గోదాలు ఉండే, ఆ గోదాలు పట్టుకొని సాటి సముద్రం దర్యాబు అంటే అక్కడ తీసుకుపోయినాక ఏదైనా 2 మా సోయరలి పిల్లలు పరుసు పిల్లలు వీరి దగ్గర వచ్చినాక ఇక్కడ ఏమంటే వీళ్ళది లగ్గం అయినాక దేవుడు చేసి ఉండు. ఇటువంటి చరిత్ర మన గోవాళ్ళ పాడుకుంటుంది. ఇటువంటి చరిత్ర దాని మీద పాడతాయి. అంటే ఇప్పుడు దీని పేరు ఓన్లీ కిక్రీనా, ఇంకేమైనా దీనికి ఓన్లీ కిక్రీ ఉంటాయి. కిక్రీ ఇంకా లేదు, ఏ భాషలో కూడా కిక్రీ అంటారు. ఏ భాషలో కూడా కిక్రీ. కొందరిగా భరాలు చేస్తారు, అది ఒక వారితో ఉంటాయి. ఈ మాది అంటే 3 వార్తలు ఉంటాయి. మరి ఇక ఎట్లా వీణ ఉంటాయి కదా, అది నారాజ్ దగ్గర ఉంటాయి. మరి కీకిరి అనేటి మా పర్వతం నారాజ్ ముని దగ్గర చెట్ల విన్న ఉంటాయి, వినంటారు కదా, అటువంటి మన పరదం దగ్గర ఇది ఉంటుంది. దీనికి తేడా ఏమంటే ఇట్లా కుజ ఉంటాయి, కుజ ఈకి దానికి పాట
పాడుకుంటుంది. మిశ్రమ వంశీయులు మరి ఈ యొక్క కిక్రీ వాయిద్యాన్ని వాయించే తీరును మిశ్రమ దాదారావు గారు ఎంతో చక్కగా వివరించారు. అయితే ఇది తమ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగానే వారి యొక్క ఆచార కార్యక్రమాల్లోనే దీన్ని వాయిస్తుంటాం. దీని యొక్క ప్రత్యేకత ఇదనైతే మిశ్రమ దాదారావు గారు చెప్తున్నారు. కేస్లాపూర్ నాగోబా జాతర నుండి శైలేందర్, ఏబీపీ దేశం.